శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు ఆనందలహరి శ్రీ ఆదిశంకరాచార్య వేస్తున్న ఆనందలహరిలో 3వ శ్లోకం నుండి విశేషాంశాన్ని తెలుసుకుందాం. 3వ శ్లోకం. ముఖేతే తాంబూలం నయనయుగళే కజ్జలకలా లలాటే కాశ్మీరం విలసతి గలే మౌక్తికలతా స్ఫురత్ కాంచీ శాటీ పృథుకటితటే హాటకమయీ భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీమవిరతం. మనకు ఈ శ్లోకంలో ముందు 2 శ్లోకాల్లో ఎంతో వినయంగా అమ్మా నిన్నెంత నేను వివరించడానికి వేదాలే వర్ణించలేవు నీ గురించి అని చాలా వినయంగా చెప్పిన భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా అమ్మవారి యొక్క రూపాన్ని దర్శింపజేస్తున్నారు ధ్యాన ప్రక్రియ ద్వారా. ఈ యొక్క ఆనందలహరి కానీ సౌందర్యలహరి కానీ శివానందలహరి కానీ ఏది రచించినా భగవత్పాదులు అది మనం చదివినప్పుడు మనమే భావించి మనమే ఆ భావంతో రచించినట్టుగా ఆ విధంగా ప్రార్థన చేసే రకంగా ఈ శ్లోకాలు రచించారు. అంటే చదువుతుంటే మన భావనే మన అమ్మవారికి అర్పిస్తున్నట్టుగా రచించారు. అది గొప్ప విషయం. ఇది చదవంగానే మనకు అటువంటి భావన కలగాలి. అంటే ఎవరు సర్వమానవాళి ఆనందంగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా ఎవరు చదివినా ఆనందించి ఆ ఆనంద అనుభూతి చెందాలి, ఆ అమ్మవారి పాదాలు ఆశ్రయించాలనే ఉద్దేశంతో రచించారు శ్లోకాలని. ఇప్పుడు అమ్మవారి రూపాన్ని వర్ణిస్తున్నారు. ఎలా ఏం చెప్తున్నారు? ముందు చివరి పాదంలో గౌరీ. అమ్మవారు ఎవరిట? గౌరీ. ఈ గౌరీ నామం విశిష్టమైంది, సర్వమంగళాలు కలిగిస్తుంది. ఇప్పుడు మనం కూడా చూడండి, మనం ఈ యొక్క గౌరీమాతను పూజించేటప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి అయితే గౌరీ నోములు నోచుకుంటుంది. 5 ఏళ్ళు నోస్తారు. ఎందుకు? ముత్తైతనం కోసంగా. ఆ ముత్తైతనం ప్రసాదించేది గౌరీమాత కాబట్టి ముందు ఆమెనే పెళ్ళిలో కూడా మొట్టమొదట పూజ చేసేది ఆమెకే పూజ చేస్తాం. కాబట్టి అటువంటి గౌరీ ఆమె ఎవరట? నగపతి కిశోరీ. నగపతి, నగం అంటే కొండ, కొండల రాజు ఎవరు? ఆ హిమవంతుడు. ఆ హిమవంతుడు మేనక ఆ అమ్మవారు తమ పుత్రికగా కావాలని వాళ్ళు ఎంతో తపస్సు చేస్తే వారికి లభించింది ఆ పార్వతీమాత. ఆ పార్వతీమాతే ఆ గౌరీమాత కూడా అని ఎందుకు చెప్తున్నారు? శివుడు ఒకసారి ఆ అమ్మవారిని కాళీ అన్నట, నల్లగా ఉందని. వెంటనే ఆమె నన్ను కాళీ అంటావా అని చెప్పేసేసి ఆమె గౌరవర్ణంలోకి మారిపోయిందట. తెలుపు పసుపు కలిపిన రంగులకు మారిపోయిందట. అద్భుతమైన రంగుతో ప్రకాశించిందట. కాబట్టి అటువంటి ఆ తల్లి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు శ్లోకంలో. ముఖేతే తాంబూలం. అమ్మవారి నోట్లో తాంబూలం వేసుకోన్నారట. ఆ నవ్వుతున్న ముఖము, ఆ నోట్లో ఆ తాంబూలం వేసుకొని నవ్వులుతున్న ముఖము అద్భుతం. ఇక్కడ ముఖం అంటే నోరు, నోట్లో ఏమేసుకోన్నారు? ముఖం అంటే సంస్కృతంలో ముఖం అని అర్థం వస్తుంది, నోరు అని అర్థం వస్తుంది. నోట్లో తాంబూలం వేసుకోన్నారట. ఆ తాంబూలము ముందు దాన్ని వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క పై నుంచి కింద వరకు స్వరూపాన్ని ఒక్కసారిగా చూపించేస్తున్నారు ఈ శ్లోకంలో, ధ్యానింపజేస్తున్నారు. ముఖేతే తాంబూలం. మనకు దీన్ని లలితా శాస్త్రంలో కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అని చెప్పారు. ఆ వీటిక, ఆ తాంబూలం అమ్మవారి కర్పూరంతో వేసుకుంటే ఆ తాంబూలము ఆ పరిమళం అంతటా అన్ని దిక్కులకు వ్యాపించింది అని చెప్పేశారు లలితా సహస్రంలో. ఇక సౌందర్యలహరిలో అయితే ఇంకా ఆదిశంకరాచార్యులే ఎంత అద్భుతంగా రచించారో. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచభిః నివృత్తైశ్చండాంశ
త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూరశకలాః విలీయంతే మాతః తవ వదన తాంబూల కబళాః అని ఆయన వర్ణించేశారు. అమ్మవారి తాంబూలాన్ని ఎవరైతే దర్శిస్తారో ఆమె చిరునవ్వు ముఖంతో ఆ నోట్లో వేసుకున్న తాంబూలం నములుతున్నట్టుగా ఎవరైతే భావిస్తారో ఆమె యొక్క ఆ పరిమళం, ఆ యొక్క వేసుకున్న తాంబూలం యొక్క పరిమళమే అన్ని దిక్కులకు వ్యాపించినట్టుగా భక్తుడైన వాడు ఆ అమ్మవారిని ఆశ్రయించినప్పుడు ఆ యొక్క తాంబూలం ఏం చేస్తుంది, వారికి వాక్పటుత్వాన్ని ఇచ్చి వారి కీర్తిని అన్ని దిక్కులకు వ్యాపింపజేస్తుంది. అంత గొప్ప ప్రయోజనం ఉంది అమ్మవారి తాంబూలం యొక్క స్వరూపాన్ని, తాంబూలం నములుతున్నటువంటి రూపాన్ని భావించడం. అంతటి భాగ్యం కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా వర్ణిస్తున్నారు. నయన యుగళే కజ్జల కళా, నయన యుగళే అమ్మవారి కళ్ళు. ఆ కళ్ళు ఎలా ఉన్నాయట, కాటుక పెట్టబడినాయట, కళకళలాడుతున్నాయి. కాటుక పెట్టబడి, నల్లని కాటుక పెట్టబడి ఆ కళ్ళు మెరిసిపోతున్నాయట, ఆ కళ్ళు కాంతితో ఉన్నాయట అని వర్ణిస్తున్నారు. ఇది మనకు లలితా శాస్త్రంలో అయితే వక్త్రలక్ష్మి పరివాహ చరన్నీనాభలోచన అని చెప్పారు. అమ్మవారి ముఖమే కాంతి ప్రవాహం అయితే ఆ ప్రవాహంలో ఈతలు కొడుతున్నటువంటి 2 చేప పిల్లల్లాగా ఉన్నాయి కళ్ళు అని చెప్పారు వసిన్యా దేవతలు. ఇంకా ఆది శంకరాచార్య సౌందర్యలహరిలో అయితే 10 శ్లోకాలతో వర్ణించేశారు. నవరసాలు కురిపిస్తాయి ఆ కళ్ళు. ఆ కళ్ళు పగటికి రాత్రికి సంధ్యాకాలం చూపిస్తాయి 3 కళ్ళని ఎంతో అద్భుతంగా వర్ణించారు ఆయన 10 శ్లోకాల్లో. దృశ్యాద్రాగీయస్య దరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయ మామపి శివే అని వర్ణించారు. ఆ అమ్మవారి కళ్ళల్లో కరుణ కురుస్తుందట. దాంట్లో స్నానం చేయాలని అడిగాడు ఆయన. అమ్మవారి కంచి కామాక్షమ్మ కళ్ళు ఎలా ఉంటాయి, కరుణ కురిపిస్తాయి. అవి కామాక్షి కోరిన కోరికలు తీరుస్తాయి. అటువంటి కళ్ళు, అటువంటి కళ్ళు కాటుక పెట్టబట్టి కళ్ళు అని చెప్పి ఇక్కడ వర్ణిస్తున్నారు. నయన యుగళే కజ్జల కళా, కళా ప్రకాశిస్తున్నాయి, అద్భుతంగా ఉన్నాయి కాటుక పెట్టబడిన కళ్ళు. ఇంకా లలాటే కాశ్మీరం, లలాటే నుదురు భాగంలో అమ్మవారు బొట్టు పెట్టుకున్నట్ట. ఎలా ఉంది ఆ బొట్టు, కాశ్మీరం కాశ్మీర కుంకుమ పువ్వు ఆ ఎరుపు రంగుతో మెరిసిపోతుందట ఆ కుంకుమ, ఆ కస్తూరి బొట్టు. ఎలా ఉంది మనకు లలితా శాస్త్రం అయితే ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక అని చెప్పారు. విశేషిక అమ్మవారు పెట్టుకున్న ఆ బొట్టు ఎలా ఉంది, చంద్రబింబంలో ఉండే మత్స ఉన్నట్టుగా అమ్మ చంద్రబింబం నాటి నీ ముఖంలో ఆ కస్తూరి మృగం నుంచి వచ్చిన కస్తూరి మృగం నుంచి నాభి నుంచి తీసినటువంటి ఆ కస్తూరి బొట్టు మెరిసిపోతుందని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా చెప్తున్నాడు, లలాటే కాశ్మీరం. ఆ నుదుటి భాగంలో అమ్మవారి యొక్క పెట్టుకున్నట్టు కుంకుమ బొట్టు మెరిసిపోతుందట. విలసతి ప్రకాశిస్తోంది. గళ్ళి మెడలో అమ్మవారు హారాలు వేసుకున్నట్ట. ఏమి హారం, మౌక్తికలత ముత్యాలతో అల్లబడినటువంటి ఆ యొక్క హారాలు వేసుకున్నట్ట, అద్భుతమైన హారం వేసుకున్నట్ట. అదే మనకు లలితా శాస్త్రం అయితే రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అని చెప్పారు. అక్కడ ముత్యాలతో రత్నాలతో చేయబడిన హారాలు వేసుకున్నారని అమ్మవారిని వర్ణించారు. ఇంకా మన కంఠం గురించి అయితే మనకు సౌందర్యానికి అద్భుతంగా రచించారు ఆది శంకరాచార్య గారు. ఇక్కడ కూడా అమ్మవారి కంఠాన్ని మెడలో వేసుకున్నటువంటి ఆ ముత్యాల హారాన్ని చూపిస్తున్నారు. ముత్యమే ఎందుకు చెప్తున్నారు, ముత్యం అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది, ముక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి మనం అక్కడ లలితాశాస్త్రం చూస్తున్నా కూడా అదే అర్థం. కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఆ ముత్యాల హారాన్ని నువ్వు దర్శించేంత మాత్రాన నీకు
అసలు దర్శించగల వాళ్ళు ఎవరుంటారు? తనలో ఉన్న ఆత్మను దర్శించిన వాడే అహమిత్య విభావ ఏ భవానీ, ఆ స్థితికి వెళ్ళిన వాడే ఆ ముత్యాలహారం కూడా చూడగలుగుతాడు. కాబట్టి ఆ మోక్షం పొందినవాడు పొందుతారు. కాబట్టి ఇవి మొదటి 2 లైన్స్లోనే అమ్మవారి తాంబూలం నోరు, కళ్ళు, మళ్ళీ అమ్మవారి యొక్క లలాటంలో బొట్టు, ఇంకా మెడలో వేసుకున్న హారం వచ్చేసారు. తర్వాత స్ఫురత్ కాంచీ శాటి, స్ఫురత్ ప్రకాశిస్తోంది, కాంచి మొలనుడు అడ్డాణం పెట్టుకున్నట్టు నడుముకి. అది ఎలా ఉంది? హాటకమయి, మంచి మేలైన బంగారంతో తయారు చేయబడినటువంటి ఆ యొక్క వడ్డాణం, నడువుకు పెట్టబడిన వడ్డాణం మెరిసిపోతుంది, స్ఫురత్ ప్రకాశిస్తుందట. అది కూడా మనకి లలితా శాస్త్రంటే రత్న కింకిణి కారమ్య రసనాదామభూషిత అని చెప్పారు వాళ్ళు. మెరిసిపోతుంది అమ్మవారి యొక్క మువ్వలు వేపెట్టమంటే అవి శబ్దం చేస్తున్న మువ్వలు, అటువంటి వడ్డాణం పెట్టుకోందని వాళ్ళు వర్ణించారు. అదే అంటే అలా చెప్తున్నారంటే అక్కడ మంత్ర రహస్యం ఉన్నట్టు లెక్క. ఆ అమ్మవారి యొక్క ఆభరణాలు చెప్తున్నారంటేనే మంత్రాలు ఉన్నాయని చెప్తున్నట్టు లెక్క. కాబట్టి ఈ విధంగా మనకి నడుము గురించి కూడా వర్ణించారు. స్ఫురత్ కాంచి హాటకమయి, మంచి బంగారం చేసినటువంటి ఆ కటితటి, ఆమె యొక్క నడుముకి వడ్డాణం పెట్టబడింది. పృథు కటితటే శాటి, శాటి అంటే చీర, అమ్మవారికి చీర ఉన్నదట. వర్ణం చూడు ఎలా చెప్తున్నారు. ముఖంలోనే నుదురు చూపించాడు, కళ్ళు చూపించాడు, నోట్లో వేసుకుని తాంబూలం చూపించాడు, మళ్ళీ హారాలు చూపించేశాడు, వడ్డాణం చూపించేశాడు, కిందికి వచ్చి చీర చూపిస్తున్నాడు. ఆ చీర కూడా ఎలా ఉంది? క్రొద్దు కటితటే, నడుము కింది భాగంలో ఆ పిడుదల మీదుగా వచ్చినటువంటి ఆ యొక్క శాటి చీర అది ఎలా ఉంది? ఎర్రగా స్ఫురత్ ప్రకాశిస్తోంది, అద్భుతంగా ఉందట ఎర్రని చీర. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటితటి, మనకి లలితా శాస్త్రం వాళ్ళు కూడా చెప్పారు. అమ్మవారి యొక్క ఆ దివ్యమంగళ స్వరూపంలో ఆ కట్టిన చీర ఎర్రగా పసుపచ్చని బార్డర్తో అద్భుతంగా ఉంది ఆ చీర. ఆమె యొక్క రూపంలో ఆ అరుణవర్ణంతో అంటే ఎర్రటి చీరది, అట్లాంటి చీర కట్టిందని చెప్పారు. ఇక్కడ కూడా అదే వర్ణిస్తున్నారు, ఆ చీర గురించి చెప్తున్నాడు ఆయన. అమ్మ అటువంటి నువ్వు అంటే పైనుంచి ఎంత బాగా వర్ణించారు చూడండి. అమ్మవారిని మనం కళ్ళు మూసుకుంటే ఈ శ్లోకం చదువుతున్నప్పుడు ధ్యానం చేసేయచ్చు. ఆమె తాంబూలం వేసుకున్న నోరు కనిపిస్తుంది, కళ్ళకు కాటుకు పెట్టిన కళ్ళు కనిపిస్తాయి, నురుతుపేట పెట్టుకున్న బొట్టుతో కనిపిస్తుంది, మడి మెడలో హారాలతో కనిపిస్తుంది, వడ్డాణంతో కనిపిస్తుంది, మొత్తం కలిసి ఎర్రని చీరతో ఉంది, మెరిసిపోతుంది. కళ్ళు మూసుకొని శ్లోకం చదివితే మనకు ఆ రూపం దర్శనం ఇస్తుంది. అది చెప్తున్నారు ఇక్కడ. అటువంటి ఓ తల్లి భజామి త్వాం, త్వాం నిన్ను ఇటువంటి రూపంతో అని తల్లివి. అటువంటి ఒక్కొక్క శరీరంలో ఉన్న ఆమెక నిరాకార నిర్గుణ అటువంటి ఆమెకే ఒక రూపాన్ని ఆయన ధ్యానంలో దర్శించి చెప్తున్నారంటే అర్థమైంది. మంత్రాల రూపంలో ఉన్న బీజాక్షర రూపాన్ని దర్శిస్తున్నాడు, దర్శించిందని చెప్తున్నాడు మనకి. కాబట్టి అదే మనకి లలితా శాస్త్రం కూడా చెప్తారు. శ్రీమద్వాగ్భో కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదక్కటి పద్యంత మధ్య కూటస్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి అని దాంట్లో చెప్పినట్టే ఆ వాగ్భవ కూటం, ఆ మధ్యమ కూటం, శక్తి కూటం, ఈ 3 కూటాలతో ఉండేదే పంచదశి మంత్రం. అమ్మవారు ఆభరణాలు చెప్పినా, వస్త్రం చెప్పినా వాటన్నింటి వెనుక మంత్ర రహస్యాలే ఉంటాయి. కాబట్టి ఆ పంచదశి మంత్రమే మనకు లలితా శాస్త్రం చెప్పారు. ఇంకా సౌందర్యాలు చెప్పనేపర్లే, ప్రతి శ్లోకంలోనూ మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు పెట్టి చెప్పారు. ఇక్కడ కూడా మనకి మంత్ర రహస్యాన్ని దాచిపెట్టి చెప్తారు. ఏది చెప్పినా ఆదిశంకరాచార్యులు అంత గొప్పగా చెప్తారు. శ్రీచక్రాన్ని, శ్రీ విద్య మంత్ర స్వరూపాన్ని కూర్చోబెట్టి చెప్తారు. కాబట్టి అంత గొప్పగా చెప్తున్నారు ఈ శ్లోకాన్ని. అమ్మవారిని ఇక్కడ గౌరీ అని పిలిచారు, మళ్ళీ నగపతి కిషోరిని పిలిచారు. అది గొప్ప విషయం. అంటే ఆ పర్వతరాజ కుమార్తె అని చెప్పేసి ఎవరో కాదు ఆమె రూపం తీసుకోవాల్సిన అవసరం లేని ఆమె భక్తుల మీద దయ చూపించి
ఆ మేనకకి ఆ హిమవంతుడికి కుమార్తెగా పుట్టింది. అంత దయాస్వరూపిణి ఆమె. అటువంటి రూపంలోనే రూపధ్యానం చేస్తే ఆ రూపధ్యానంలో కూడా ప్రతి అవయవం కూడా మనకి దయను ప్రసాదిస్తాయి, కురిపిస్తాయి, మనకున్న ఆపదలు తొలగిస్తాయి, సర్వమంగళాలు కలిగిస్తాయి. కాబట్టి గౌరీ అనే పదం చెప్పేశాడు. ఒక్కొక్క పదం చెప్పడంలోనే అంతరార్థం పెట్టి చెప్తారు ఆదిశంకరాచార్యులు. ఇంత గొప్పగా ఈ శ్లోకాన్ని మనకి అందించారు. ముఖే తే తాంబూలం నయనయుగళే కజ్జలకలా లలాటే కాశ్మీరం విలసతి గళే మౌక్తికలతా స్ఫురత్కాంచీ శాటీ పృథుకటితటే హాటకమయీ భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీం అవిరతం. అవిరతం అంటే ఎల్లప్పుడు, ఎప్పుడు. అమ్మా, ఇటువంటి నీ రూపాన్ని నేను ధ్యానం చేస్తాను, ఆరాధిస్తాను, సేవిస్తాను, పూజిస్తాను. అన్నీ ఏ విధంగా చేయాలో అన్ని రకాలుగా చేస్తాను. కానీ ఎప్పుడు? ఎల్లప్పుడూ చేస్తాను తల్లి. ఇంత దివ్యమంగళ స్వరూపాన్ని నాకు దర్శన భాగ్యం కలిగించిన నీకు ఎల్లప్పుడూ సేవించుకుంటాను తల్లి అని భక్తిని ప్రదర్శిస్తున్నారు. భక్తుడు చెప్పాల్సిన ఆ యొక్క స్తోత్రంలాగా చెప్తూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ మళ్ళీ సేవిస్తానమ్మా అని చెప్తున్నారు. ఒకే శ్లోకంలో ఇన్ని విషయాలు చెప్పగల సామర్థ్యం భగవత్పాదులకే చెల్లు. కాబట్టి ఈ విధంగా మనకు ఆదిశంకరాచార్యులు గారు ఆనందలహరి, ఇదొక ఆనందం. అమ్మవారి యొక్క రూపమే ఆనంద స్వరూపం. ఆ ఆనంద స్వరూపాన్ని ఆవిష్కరించారు ఈ శ్లోకంలో. మనం ఈరోజు ఆనందలహరిలో ఉండే 3వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.